మొత్తానికి ఈ రోజు 5 నెలల తర్వాత బయటికి వస్తుంది. సో ఎట్లా ఎట్లా స్పందిస్తారు బ్రదర్? హ్యాపీగా ఉన్నది. కవిత మేడం బయటికి వచ్చిండ్రు. హ్మ్. నిజమే గెలిచింది. ఎప్పుడైనా నిజం గెలుస్తుంది. హ్మ్. ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎంత తిప్పల పెట్టిందో టీఆర్ఎస్ పార్టీకి హ్మ్. అంత తిప్పల వాళ్ళు పడతారు. హ్మ్. ఎంత రాజకీయంగా ఆడుకున్నారో హ్మ్. సరే మీ నడతాది. మీరు రూలింగ్ పార్టీలో వచ్చింది. హ్మ్. కానీ రూలింగ్ పార్టీలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా రూలింగ్ పార్టీలో ఉన్నది. అప్పుడు మీతో ఎట్లా ఉన్నాం మేము కూడా మాతో కూడా అట్లా ఉండాలి. కావాలని ఆడపడుచులకు ఇబ్బంది పెట్టుడు, ఈ కేసులు వేసుడు, మళ్ళా మనకు నిజం ఎప్పుడైనా గెలుస్తుంది. కక్షపూరిత రాజకీయం అనుకోవచ్చా ఇది? 100%. ఓకే. ఎందుకంటే మన ఆడపడుచు ఒక కొడుకు ఉన్నాడు కానీ ఆడపడుచుతో ఇట్లా ఆడుకోవడం తప్పు కదా. ఏమైనా ఉంటే డేర్గా సీఎంతోని, మాజీ సీఎంతోని మాట్లాడాలి ఏ ప్రాజెక్ట్ మీద అయినా. కానీ ఆడపడుచు మీద ఇంత కక్ష పెట్టుకొని హ్మ్. అట్లా చేసుడు చాలా తప్పు. ఫైర్ ఫ్యూచర్లో వాళ్ళకు కూడా పార్టీలు ముందుకు వస్తాయి. ఏమేమి చేసినారో వాళ్ళకు కూడా తెలుస్తుంది. మాది కూడా ఇవాళ ఓపిక ఉన్నది, ఓపిక పడతాం. అపోజిషన్లో ఇచ్చింది పబ్లిక్, అపోజిషన్లో ఉండి నెక్స్ట్ టైం గవర్నమెంట్లో వచ్చినట్టు చేస్తాం. అప్పుడు మీకు ఏముంటుందో గవర్నమెంట్ చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమేమి హామీ ఇచ్చిందో ఆ హామీ చేయాలంటే ఒక్క పని అయితే లేదు. ఒక్క గల్లీలో కూడా పని అయితే లేదు. రోడ్డు పనులు అయితే లేవు, స్తంభాల పని అయితే లేవు, ఎలక్ట్రికల్ పవర్ ఇంట్లో వస్తలేదు. అంటే ఇచ్చిన మాట తప్పిలు అనుకుంటున్నా. 100% తప్పిండ్రు. ఓకే. కార్యకర్తలు కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు కథం గద్దె ఎక్కిండ్రు, కథం వాడకు మర్చిపోయినరు. ఇది ఇట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్లో లేకుండే. అది కంటిన్యూగా వాడకి తిరిగి తిరిగి ఏమేమి పనులు అన్ని చేసినాం. కరెంటు కూడా 24 గంటలు వచ్చేది. కరెంటు వల్ల కార్మికులు, లేబర్లు వీళ్ళంతా పని ఆగుతుంది. వీళ్ళు ఆగే వరకు అక్కడ కూళ్ళు వాళ్ళు ఇలా కరెంట్ లేదు రాబోయే ఇంటికి పోవంటే వాడు ఇంట్లో పోయి భోజనం ఒక్కరోజు కూలి పోయినట్టేనే. వాడు ఇట్లా కరెంట్ ఉంటే మాకు 10 సంవత్సరాలు లైట్ మిషన్, ఎలక్ట్రిక్ మిషన్లు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏ పని ఆగకుండా ఉండేది. ఇప్పుడు పనులు మొత్తం పడిపోయినాయి. వాళ్ళ లేబర్లో కూలి దొరకలేదు. కరెంటు లేవల్ల మెయిన్ ఉపాధి కరెంటే మీరు 24 గంటలు ఇస్తలేరు. ఫ్రీ మాకు అవసరమే లేదు. సో గవర్నమెంట్ మొత్తానికి ఫెయిల్ అయిపోయింది. 100% ఫెయిల్ అయింది. మాకు కూడా అపోజిషన్ లో టైం పబ్లిక్ ఇచ్చింది. మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం. దాని ప్రకారమే పోయి నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుంది. అప్పుడు ఇంకా 10 సంవత్సరాల కన్నా ఇంకా మంచిది చేపించి చూపెడతాం. మొత్తానికి గ్యారంటీలు అని చెప్పిళ్ళు, రైతు రుణమాఫీ అని చెప్పిళ్ళు. సో ఎట్లా ఉంది మొత్తం వీళ్ళ పనితీరు ఎలా ఉంది? రైతులు రుణమాఫీ అనేది ఎంత ఇచ్చింది, ఎంత ఊళ్ళకి బాకీ ఉన్నది ఆ డాటా చూపెట్టమని చెప్పండి. డాటా చూపెడతలేరు. రుణమాఫీ చెప్తే ఎవరికి అర్థమవుతుంది? చదువుకున్న రైతులకు ఏమర్థం అవుతుంది? అరే చేసిన అనుకుంటారు. కానీ డీటెయిల్ ఇవ్వాలి కదా. ఎంతమందికి వచ్చింది, ఇంకా ఎంతమందికి ఉన్నది, సరే ఎంతమందికి ఇచ్చినో ఇంకా ఎంతమందికి ఎప్పటి వరకు ఇస్తారు అదేనా చెప్పండి. చెప్తే రైతులు అరే చాలా వస్తారే కదా అనుకుంటాం. 10 మందికి ఇచ్చి అందరికి ఇచ్చినట్టు తప్పు. అది మీరు చేస్తే ఏమో మంచిది, మేము చేస్తే ఏమో చెడు. మేము మంచి కోసం చేసినాం. నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, ప్రతిదీ లోన్లు, స్కీములు ఏమేమి ఇచ్చిండ్రు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకసారి పబ్లిక్ కి అడిగితే తెలుస్తుంది. మీరు ఏమి ఇచ్చిండ్రో ఒకసారి పబ్లిక్ లో అడగండి. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు రాష్ట్ర 100% కలవలే. ఉపాధి ఉండే అబ్బా. మెయిన్ కరెంట్ 24 గంటలు ఇస్తలేదు. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఉపాధి లేబర్లు పనికి పోతలేదు. సిటీలలో కూడా కరెంట్ పోతా ఉంది. 100% పోతుంది. 100% పోతుంది. ఆ స్కీమ్ అనేది కరెంటుది ఫ్రీ అని ఇచ్చినాక ఆ ఫ్రీ ఇచ్చి కరెంట్ ఇవ్వకుంటే ఉపాధి లేకపోతే ఏం లాభం? ఉపాధి ఉంటే మీ ఫ్రీ కరెంట్ కూడా అవసరం లేదు మాకు. ఉపాధి ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి 24 సార్లు మాకు. ఈ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పిండ్రు. ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడి? బస్సు ఫ్రీ ఇచ్చిండు ఒకటి సార్లు. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏమని చెప్తావు? ఫెయిల్, 100% ఫెయిల్. గవర్నమెంట్ సీనియారిటీతో నడుతుంది. చలో అనుభవంతో నడుతుంది. అనుభవం ఉండాలి. అనుభవం లేని వాళ్ళతోనైనా ఆలోచించి చేసుకొని నడిపిస్తే బాగుంటుంది. పేదోళ్ళకు మెయిన్ సాయం రావాలి గవర్నమెంట్. పెద్దోళ్ళకు కాదు, పేదోళ్ళకు రావాలి. పెద్దోళ్ళకి గవర్నమెంట్ ఇది, పేదోళ్ళ గవర్నమెంట్ కాదు. కేసీఆర్ గురించి ఏమని చెప్తారు? కేసీఆర్ టైగర్. ఆయనే బడ్జెట్ అప్పు చేసిండు. అప్పు చేసిండ్రు. అప్పు ఎవరు చెప్తలేరు, మీరు చేయలే, మీరు కూడా చేసిండ్రు. కానీ డేర్ అనేది ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పులో సప్పులు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసిండు అని 100 to 200% అదైతే వాస్తవం. అట్లాంటి డేర్ పర్సన్ కాంగ్రెస్ లో లేరు. ఎందుకంటే పబ్లిక్ కి ఏమో హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్ పోయినప్పుడు పేషెంట్ అయినప్పుడు డాక్టర్ ఏం కాదు అని చెప్తే వాడికి ధైర్యం. అరే నువ్వు సత్తవురా 2 రోజులు ఇది చేసుకోవాలంటే వాడు ఫెయిలే. ధైర్యం కావాలి ప్రజలకు. ధైర్యం అయితే లేవు నువ్వు. అది లేనిది ఎట్లా నడుతుంది గవర్నమెంట్? కేసీఆర్ దగ్గర ధైర్యం ఇచ్చేది, ధైర్యం ఉండేది, ధైర్యం కూడా పంచేది. ఆ ధైర్యం కావాలి. పైసలు లేనా కూడా అప్పు తెచ్చైనా ఎట్లా ప్రజలకు, పేదలకు ఏం ప్రాబ్లం రాకుండా ఎట్లా చేసిండో అదైతే 100% ఈ గవర్నమెంట్ చేస్తలేదు.